యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. 3 దినాల ఉపవాస కూడికలలో ఈ దినం రెండవ రోజు, మూడవ కూడిక. తెల్లవారుజామున 4 గంటలకు, అలాగే ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. ఇది రెండవ రోజు ఆఖరి కూటంలో మనం ఉన్నాం. ఈ ఆఖరి కూడికలో దేవుని వాక్యాన్ని మనం రెండవ దినపు ఆఖరి కూడికలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వ శుభదాయకుడు అయిన యేసయ్యా, జ్యేష్ఠనామమునకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమను మా మీద ధ్వజముగా ఎత్తినావు తండ్రి. నీ ప్రేమను బట్టి నీ పాదాలకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నావు. రెండవ దినపు ఆఖరి కూటంలో అద్భుతమైన నీ సందేశం మా మధ్యకు పంపించి వ్యతిరేక్తంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మలను కాల్చి భస్మము చేసి నీ సన్నిధి చాటున మమ్మలను దాయమని నీ వాక్కును మాకు పంపించి మా హృదయాలను రంజింపజేయండి. వ్యతిరేకంగా పనిచేసే సాతాను కార్యాలు లయము చేయండి. తేటగా సూటిగా మాతో మాట్లాడమని మహిమగల నీ యొక్క హస్తాలకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటాం. మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటాం. యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాలం నేను చెప్పిన సందేశంలో ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలీలు వారు మొదట రక్షణ పొందిన ఐగుప్తు నుండి విడుదల పొందారు. కానీ దేవుడిచ్చిన ఆ సంపూర్ణ అనుభవించకుండానే మార్గమధ్యంలో వాళ్ళు రాలిపోయారు, తప్పిపోయారు. యోధా పత్రికలో ఈ విషయాన్నే అపోస్తులుడైన యోధా గారు, దైవజనుడైన యోధా గారు చెబుతున్నాడు. ఇశ్రాయేలీలు మొదట రక్షింపబడ్డారట. 5వ వచనంలో రాయబడింది మాట, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. నమ్మకపోయిన వారిని నాశనము చేసెను. ఐగుప్తులో నుండి అయితే రక్షణ పొందారు. పాపదాస్యము నుండి ఈనాడు కూడా చాలామంది విడుదల పొందుతున్నారు. కానీ దేవుడిచ్చే నిత్య మహిమను పొందకుండా మధ్యలోనే ఫెయిల్ అయిపోతున్నారు, మధ్యలోనే తప్పిపోతున్నారు. ఉన్నతమైన మహిమను దేవుడు ఇవ్వాలని, ఉన్నతమైన ఉద్దేశంతో, ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచాడు. ఆయన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన దేవుడు. దేవుడు దేనికి పిలిచాడు? ఆయన రాజ్యానికి పిలిచాడు, ఆయన మహిమనివ్వడానికి పిలిచాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు ఘంటాపదంగా చెబుతున్నాడు. ఏ భేదము లేదు, పాపము చేశారు. కారణం అవిధేయత అనేటువంటి స్వాభావికమైన పాపము లోపల ఉంది. స్వాభావిక పాపాన్ని బట్టి క్రియాపాపం చేశారు. ఆ పాపమును బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను ప్రజలు పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ మహిమను ఇవ్వాలనుకున్నాడు ఆయన? తన మహిమను మనకి ఇవ్వాలని ఆయన నిర్ణయించాడు. దేవుడు
ఎవరిని ముందుగా ఎరిగాడో, ఎవరిని ముందుగా ఆయన నిర్ణయించాడో వారందరిని పిలిచాడట. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడట. రోమా 8:30 ఉంది ఈ మాట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా ఎవరిని నీతిమంతులుగా ఆయన తీర్చాడు, వారిని మహిమపరిచెను. వారిని ఏం చేశాడంట? మహిమపరిచాడట. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చుట, పిలుచుట, నీతిమంతులుగా తీర్చుట, మహిమలోనికి చేర్చుట. ఇది దేవుని ప్రోగ్రాం, దేవుని సంకల్పం. కొంతమంది దేవుని పిలుపు విని వస్తారు, కానీ మధ్యలోనే దేవుని ప్రణాళిక నుండి తప్పిపోతారు. రక్షణ మార్గం నుండి తప్పిపోయేవారు, దేవుని ప్రణాళిక నుండి తప్పిపోయేవారు, సత్యము నుండి తప్పిపోయేవారు దేవుడిచ్చే మహిమను మిస్ అయిపోతారు. ఐగుప్తులో నుండి విడుదల పొందారు, కానీ ఆ తర్వాత రక్షణ అనేది పొందారు, కానీ ఆ తర్వాత నాశనం అయిపోయారు. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితి చాలామందికి కలిగే అవకాశం ఉంది అని అపోస్తులుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించి ఆ, నప్పటి వలె మీ హృదయము కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. కఠినపరుచుకోవద్దు. ఆయన చెప్పెను గనుక కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత ఆ, మీలో ఎవడునో కఠినపరచబడకుండానట్లు ఆ, నేడు అనబడు సమయం నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనండి. 18, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చి గదా. యోధా గారు 5వ వచనంలో అంటాడు, నమ్మకపోయినందు చేత నాశనం అయ్యారు. ఇక్కడ అంటాడు అవిధేయత చేతనే కదా. 19లో అంటాడు అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. ఆనాటి ఇశ్రాయేలీలు మనకు ఒక దృష్టాంతముగా ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. దేవుడు విడిపించాడు, కానీ దేవుడిచ్చే మహిమను పొందకుండా మధ్యలోనే ట్రైన్ మిస్ అయిపోయినట్టు ప్రణాళికలో నుండి పక్కకు వెళ్ళిపోయారు. చాలామంది బాప్తిసం పొందుతారు. అసలు నా చేతులతో నేను బాప్తిసం ఇచ్చిన వారందరూ ఇక్కడ ఉంటే, వాళ్ళు రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చి ఉంటే, ఇక్కడికి వచ్చి సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఒకవేళ ఉంటే, ఈ మందిరం ఎక్కడ ప్లేస్ సరిపోదు, మనం ఇంకా దీనికి డబుల్ మందిరం మనం కట్టుకుని ఉండేవాళ్ళం. నేను ఒకసారి చాలా వేదన పడుతూ, ఏంటి నాయన వస్తున్నారు, కొన్ని రోజులుండి వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి? కనీసం రక్షణ పొందే వరకు కొందరు ఉండరు, రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది మాత్రమే నిలబడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు అని చాలా మదన పడుతూ ఇక్కడ గాజుల ఇంటికాడ అక్కడ ఉంటా, బూరి గారి ఇంటికాడ ఉన్నప్పుడు మేడ మీద కూర్చొని బాధపడుతూ అలా చూస్తున్నాను. కొబ్బరి చెట్టు మంచి పూత పట్టు ఉంది. ఆ పూతంతా చూసినప్పుడు సడన్గా దేవుని స్వరము, దేవుని మాట నా తలంపుల్లోకి వచ్చింది. అదేంటంటే, ఈ పూతంతా కాయ అయితే చెట్టే ఉండదు అని. పూత చాలా ఉంటుంది, కాయలై పరిపక్వమై అవి కిందకి కాపు వచ్చినప్పటికీ చాలా పోద్ది అందులో, అవునా కదా? వచ్చినటువంటి పూతంతా కాయ అయిపోతే ఆ చెట్టు నిలబడదు, అసలు ఆ కొమ్మ ఇరిగిపోద్ది దెబ్బకి. అలాగే వచ్చిన వాళ్ళు అందరూ నిలబడరు. కొంతమంది
ఎర్ర సముద్రం దగ్గర వెళ్ళిపోతారు, కొంతమంది సేనాయి దగ్గర వెళ్ళిపోతారు, కొంతమంది కాదేశ్ బర్నియా దగ్గర వెళ్ళిపోతారు. బయలుదేరిన వారు 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం వారిని అందరినీ లెక్కేస్తే లేవి గోత్రము కాక ఎంతమంది వచ్చారు? 6,03,550 మంది వచ్చారు లెక్కకి. అందులో ఎంతమంది వచ్చారా బాబు కడ వరకు అంటే, ఈ 6,03,550 మందిలో 2 వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఆ రాలిపోయిన గుంపులో నువ్వు ఉండొద్దు, నిలబడిన 2 గుంపులో నువ్వు ఉండాలి. ఆ యెహోషువ కాలేబుల్లో నేనొక యెహోషువ, నేనొక కాలేబునై ఉండాలని ఆశపడిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పమంటే కొంతమంది నోట్లో నా మాటే రాలేదు. అంటే మీరు ఏ బ్యాచ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? హల్లెలూయా చెప్పలేని వాళ్ళు. అమ్మా, విషయం అర్థం కాలేదా? మళ్ళీ అడుగుతున్నాను. 6,03,550 మంది బయలుదేరితే అందులో ఎంతమంది చేరారు? 2 చేరారు. ఇంకా 6,03,548 మంది అరణ్యంలో రాలిపోయారు. ఆ చేరిన వారిలో యెహోషువ కాలేబులు ఉన్నారు. ఆ యెహోషువ కాలేబుల్లో నేనుండాలి. ఆ యెహోషువ ఎవరో కాదు సార్, నేనే ఆ యెహోషువని. కడవరకు ఆ మహిమను నేను పొందుకోవాలి. ఆ రాజ్యంలో పాలన చేసేవారి గుంపులోనేమో యెహోషువ ఉన్నాడు, యుద్ధం చేసిన సైనికుల గుంపులోనేమో కాలేబు ఉన్నాడు. ఆ ఇద్దరిలో నేను ఉండాలి. నేను ఒక కాలేబును, నేను ఒక యెహోషువనై ఉండాలి అన్నవారు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుడు ఆమెన్ అంటాడు. నీ ఆశ హృదయాభిలాష. అయితే మధ్యలో ఎందుకు రాలిపోయారు సార్ వీళ్ళంతా అంటే, అవిశ్వాసము చేత, రెండోది అవిధేయత వలన. అవిధేయత, అవిశ్వాసము వారు మధ్యలో రాలిపోయేలా చేసింది. రాలిపోయిన వారి గుంపును చెబుతూ 4 కేటగిరీలు చెప్పాడు. ఒక కేటగిరీ ఏంటంటే విగ్రహారాధన చేసిన వారు. రక్షణ పొందిన తర్వాత విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు, ఉదయకాలం చెప్పాను, మరలా చెబుతున్నాను. మేము ఎందుకు విగ్రహారాధన చేస్తామండి? ఏ దేవతల్ని పూజించం, యేసయ్యని మాత్రమే పూజిస్తాం. యేసయ్య విగ్రహాన్నే చేసుకుంటాం. వద్దు, అది తప్పే. యేసయ్య విగ్రహాన్ని చేయొద్దు, ఎవరి విగ్రహాన్ని చేయొద్దు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు. భౌతికమైన ఏ విగ్రహారాధన నీవు చెయ్యొద్దు. వాక్యాన్ని గౌరవిస్తారా, లేకపోతే ఎవరో చెప్పిన మాట గౌరవిస్తారా? నీ యాత్ర క్షేమంగా సాగాలంటే అండ్ ఆర్టీసీ ప్రయాణం చేసే వాళ్ళ కోసం రాస్తారు, మీ ప్రయాణం సుఖవంతమగునుగాక. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, ఇంకోటి ఏదో ఉంటుంది, సురక్షితం, సుఖవంతం. నిజమేనంటారా? ఇప్పుడు అక్కలందరికీ ఫ్రీ టికెట్ ఇచ్చాడు అన్నయ్య. మొత్తం మొగోళ్ళు ఎక్కడానికి లేదు, డ్రైవర్ నన్ను ఎక్కనిస్తున్నారా? అమ్మా, ఫ్రీ టికెట్, ఫ్రీ బస్సు అని చెప్పి వేలబడి ఎక్కకండి. పోతే పోయింది, ఒక 50 రూపాయలు బస్సు ఆటో కన్నా వెళ్ళండి. అలా ఎగిరెక్కి ఏలబడి వెళ్తే జగ్గంపేటలో ఒక ఆవిడ పడిపోయిందంట. పడిపోతే డ్రైవర్ పాపం ఆయన ఏం చూసుకుంటాడు? ఎక్కడ సైడ్ మిర్రర్ కనబడుతుందా? ఇలా ఏలబడితేని కనిపించలేదు. ఆవిడ వెళ్ళిపోయాడు. ఈయన ఆమె కాలు ఆ బస్సు చక్రం కింద ఉండిపోయింది. కాలు మొత్తం నుజ్జు అయిపోయింది. ఫ్రీ టికెట్ చల్లకుండా మొత్తం కాలు పోయింది ఆవిడకి. అలా ఏలబడి వెళ్ళకండి. ప్రయాణం సురక్షితం, సుఖవంతం కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించాలి. ఏలబడి ఎక్కేస్తాను, ఎగిరెగిరి ఎక్కేస్తాను, పరిగెత్తుకుని ఎక్కేస్తాను, కిటికీలోంచి చెయ్యి బయటికి పెడతాను, తలకాయ బయటికి పెడతాను అంటే ప్రయాణం సురక్షితం కాదు, సుఖవంతం అసలే కాదు.
రక్షణ పొందేశాను, ఇంకా నా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా నాకు పరలోక రాజ్యం గ్యారంటీ అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు భౌతికమైన ఆధ్యాత్మిక విగ్రహారాధన నువ్వు చేయొద్దు. రెండవది, జారత్వమునకు దూరముగా పారిపోవాలి. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతాను, నువ్వెవడో అడగడానికి అని నువ్వు అనుకోవడానికి నువ్వు రక్షణ పొందిన బిడ్డవు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేరాలి. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. నా మీద ఎవడు రూల్ చేయడానికి లేదనేవాడు నువ్వు క్రైస్తవుడు కానే కాదు. కొంతమంది ఎంత దౌర్భాగ్యులు తెలుసా? లోకంలో ఉన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు, దేవునిలో ఉన్నవాడు దేవుని ఆనందాన్ని అనుభవిస్తాడు. కొంతమంది లోకాన్ని అనుభవించరు, దేవుని ఆనందాన్ని అనుభవించరు. మనకంటే దౌర్భాగ్యుడు లేడంటాడు అండి. అటు ఇటు కాదన్న నులివెచ్చని స్థితి. అటు లోకంలోనన్నా ఉంటే లోకంలో ఏదో 4 రోజులు పాపంలో ఉండి ఆ తర్వాత చచ్చి యుగయుగాలు నరకంలో మలమల మాడుతూ ఉంటాడు. ఇంకా ఆ పరిస్థితి ఆడికి బెటరే ఈ భూమి మీద కొంచెం కాలం. ఇక్కడ భూమి మీద అన్నా ఏదో ఎంజాయ్మెంటు పాపం అన్నా అనుభవించాడేమో. కొంతమంది నులివెచ్చని క్రైస్తవుడు ఎంత దౌర్భాగ్యుడు అంటే వెళ్ళేది ఎలాగా ఆరని అగ్నిగంధకాల గుండానికే వెళ్తాడు, కానీ ఇక్కడ ఉంటుండగా ఈ లోకంలో ఉంటుండగా దేవుని ఆనందించలేడు, లోకంలోనే ఆనందించలేడు. బ్రతుకంత దౌర్భాగ్యం. నీ ఇష్టానుసారంగా తిరుగుతానని నువ్వు అనడానికి లేదు. నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? యెహోవా అధికారానికి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోనందు చేత మిథ్యానురాండ్రులతో స్త్రీలతో జారత్వం చేసి దేవుని ఉగ్రత పాలయ్యారు. 22,000కు పైగా ఒకే రోజున హతులైపోయారు. నీ దేహముతో కాని పనులు చేయడానికి నీ దేహాన్ని అప్పగించుకోవద్దు. ఇక మూడవ సంగతి ఏంటంటే మరలా మనం ఉదయకాలం చేసిన ధ్యానంలోనికి వద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. ఏంటి? శోధించి సర్పముల వల్ల నశించరు. ఏంటి? వారిలో కొందరి వలె మనము శోధింపకయుందుము. శోధించడం దేనికండి అంటే వీళ్ళ బాధ అంతా ఏంట్రా బాబు అని అంటే మాంసాపేక్ష కనుపరిచారట. మాంసాపేక్ష కనుపరిచినందువల్ల ఏంటి దేవుని యొక్క కోపం వారి మీదకు వచ్చింది, కాబట్టి అక్కడ చచ్చిపోయారు. మాంసాపేక్ష కనుపరిచినందుకు ఉగ్రత పాలయ్యారు. తర్వాత మరొకసారి దేవుని దుఃఖపెట్టారు, దేవుని కోపం పుట్టించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సర్పములకు ఆజ్ఞాపించాడు. దేవుని శోధించడం వల్ల సర్పపు కాటుకు గురయ్యారు. తత్ఫలితంగా వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రతిదానికి దేవుని శోధించడం, దేవుని పరీక్షించడం. కీర్తనకారుడైనటువంటి ఆసాపు గారు అనుకుంటాను చెబుతాడు ఈ మాట. 78వ కీర్తనలో ఈ మాట చెబుతాడు. కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో 23వ వచనంలో ఈ మాట అన్నారు. 22 వారు ఇంకా 20 నుంచి చదవండి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. దేండి వారు దేవుని శోధించారు. దేవుడు ఇవ్వగలడా? దేవుని సామర్థ్యము మీద, దేవుని శక్తి మీద వాళ్ళు అపనమ్మిక అనేది కలిగి ఉన్నారు. మోషే గారు అంటాడు, ప్రభా వీళ్ళందరూ మాంసం అడుగుతున్నారు, నేనేం చేయను ప్రభా, వీళ్ళందరి కోసం నేను పశువులను వధించమంటావా అని అడుగుతాడు.
దయచేసి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే చాలా బాధపడుతున్నాడు. 12వ వచనం చదవండి. నేనే ఈ సర్వజనులకు జనమును గర్భము ధరించి తినా, నేనే వీరిని కన్నానా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని 11వ అధ్యాయం అండి, 11వ అధ్యాయం 12వ వచనం సంఖ్యాకాండం. నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. బాబు నీకు మాంసం ఇస్తానులే అన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల దినాలు తినడానికి సరిపోయే మాంసం ఇస్తానన్నాడు దేవుడు. 22వ వచనం చదవండి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనేను. అందుకు యెహోవా మోషే తెలుసున్న మార్గాలని దేవుడికి చెప్తున్నాడు. దేవా, మాంసం సంపాదించడానికి పశువులను వధించమంటావా? ఇప్పుడు అంత మాంసాపేక్ష ఉన్నప్పుడు వాళ్ళ పశువులు ఉన్నాయి కదా, గొర్రె మేకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ గొర్రె మేకలను ఏం చేయాలి? వధించుకుని తినొచ్చు కదా. ఏడవడం దేనికి? ఎవడో పోయినట్టు ఏడుతున్నాడు ఒక్కొక్కడోని, మాంసం లేదు మాంసం లేదు మాంసం లేదని. అంతేగా దేవుడు ఇవ్వగలడా? మోషే గారు కూడా అడగడం చూడండి. పాపం ఎంత ఇసుకుపోయాడో వీళ్ళ వల్ల. ప్రభా ఏం చేయమంటావు నాయన, నాకు తెలిసిన మార్గాలని చెప్తున్నాడు దేవుడికి. సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టమంటావా, లేకపోతే పశువులన్నింటినీ లేదా గొర్రె మేకలను కోర్చమంటావా? దేవుడు ఏమన్నాడు? చదువు నాయన కొంచెం కిందకి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? నా బాహుబలం తక్కువైపోయింది అనుకున్నావా? ఏమనుకుంటున్నావురా, నేను ఎలాగిస్తానో చూడు అని దేవుడు ఆ రాత్రి అంతా గాలి వీచేలా చేసాడంట. 32వ వచనం. మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకున్నారు. 31. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దీని ప్రయాణమంతా దూరము వరకు. ఆగండి. పూరేళ్ళు ఎక్కడుంటాయి? పూరేళ్ళు ఎక్కడుంటాయమ్మా? పూరేడు పెట్టలు తెలీదా? పక్షులు నేల మీద చెట్ల మీద ఉంటాయా, సముద్రంలో ఉంటాయా? ఎక్కడుంటాయి? ఎప్పుడో ఎగిరితే ఒక కాసేపు ఎగురుతాయేమో, కానీ పక్షులు ఉండేది ఎక్కడ? దాని క్యారఫ్ అడ్రస్ చెట్లు, లేకపోతే ఏదన్నా వాగుల దగ్గర, చెరువుల దగ్గర, ఎండిపోయిన చెరువుల దగ్గర చేపలకు తినడానికి వస్తాయి పూరెడి పెట్టలు. దేవుడు గాలి ఎటు వీసేలా చేసాడంట అంటే అవకాశము లేని సముద్రము నుండి పక్షులు వచ్చినాయి, చేపలు కాదు. సముద్రంలో నుండి చేపలను తీసుకొచ్చి ఊర్లో వేయగలడా దేవుడు అంటే? వేయగలడు. అది పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు కూడా చేపల వాన కురిస్తే తెలుసా మీకు? చేపల వాన తెలిసిన వాళ్ళు సార్ చేయొద్దండి. చేపల వాన నేను చూడలేదు, యూట్యూబ్లో చూశాను చేపల వాన. ఎందుకు కురిస్తే చేపల వాన అంటే ఆకాశంలో చేపల చెరువులు ఉండవు. అసలు ఎలాగంటే ఈ సుడిగాలి తిరిగి బాగా ఎండలు కాసినప్పుడు ఏమవుతుందంటే గాలి వేడెక్కుతుంది. గాలి వేడెక్కి వేడి గాలి తేలిక కాబట్టి ఆ ప్లేస్లో బాగా ఎండగాయడం వల్ల
తేలిక అవుతుంది. తేలికైనటువంటి వేడిగాలి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అక్కడ శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శూన్య ప్రదేశం ఏర్పడిందో నలుమూలల నుండి గాలి వచ్చి ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి వస్తుంది. గాలి ఒక చోట బాగా వేడెక్కి అక్కడ గాలి పైకి వెళ్ళిపోతే అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు నలుమూల నుండి గాలి వచ్చి చుట్టూ వచ్చి గుద్దుకుంటుంది. ఒకదానోడు గుద్దుకోవడం వల్ల రౌండ్ తిరుగుతుంది. ఈ రౌండ్ గిరగిర గాలిలో తిరిగి సముద్రం దగ్గరకు వచ్చింది అనుకోండి, వాయుగుండం ఏర్పడుతుంది అన్నమాట. ఈ వాయుగుండం ఏర్పడినప్పుడు సముద్రం అల్లకొల్లైపోతుంది. అలాంటి సుడిగాళ్ళు కొన్నిసార్లు సముద్రం దగ్గర నుంచి వచ్చి పైకి లెగుస్తాయి. ఈ సుడిగాలి తిప్పి సమయంలో కిందనున్న చేపలన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి ఆ సుడిగాలి పిచ్చెక్కిపోయి మెంటలోళ్ళలాగా పిచ్చోడి చేతిలాగా అది ఎటో తిరిగి ఒక చోట ఆగిపోద్ది. ఆగి బళ్ళును పడగానే పైనుంచి చేపలు రాసి కిందన పడుతుంది అనమాట. అరే చేపలు పైనుంచి పడ్డాయనంటే పైన ఏదో మత్స్యకన్యక ఉంది, ఏదేదో కథలు చెప్పేస్తారు మనోళ్ళు. ఇంకా వదిలేయాలి, కానీ ఇంకా ఎవరిని వదలలేదు. వదిలితే మొత్తం పురాణం రాసేస్తారు. పైనుంచి చేపలు గురిసినాయి అంటే అక్కడ చేపల చెరువు ఉంది అని. దేవునికి స్తోత్రం. అలా దేవుడు చేయగలడు. చేపలను తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు పడేస్తే వాళ్ళు ఏరుకొని తినేవాళ్ళే. కానీ సైన్స్ వచ్చిన తర్వాత సైన్స్ ప్రకారంగా జరిగిందని చెప్తారు కాబట్టి సైన్స్కి అందలేని రీతిలో దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్మా, నువ్వు అనుకుంటున్నావు నా సైన్సు, నా తెలివి, నా బలము ఇవేవి దేవుడు పట్టించుకోడు. అన్నీ తీసి ఏట్లో కొడతాడు. ఆయన కార్యం చేయడం మొదలు పెడితే ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ చేయగలుగుతాడు. కానీ నువ్వు దేవుని నమ్మాలి, కానీ శోధించొద్దు. నువ్వు ఏ రోజైతే దేవుణ్ణి శోధించడం మొదలు పెడతావో, దేవునికి స్తోత్రం. జాన్ గారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమో జ్యోతమ్మ అంత కోపంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. పూరేళ్ళు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా? ఎలా వచ్చాయంటే దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చాయి. దేవునికి స్తోత్రం. అసలు గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఏమనుందో చూడండి. గాలి ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి అది మీరు వదిలేయొద్దు. వచ్చిన గాలి ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా సన్నిధి నుండి వచ్చిందంట ఆ గాలి. యెహోవా సన్నిధి నుండి వచ్చిన ఆ జీవము కలిగిన గాలి సముద్ర ప్రవాహం మీద నుంచి పొంగి పొర్లి వచ్చేటప్పుడు ఆదికాండంలో దేవుడు జరిగించిన కార్యం రిపీట్ అయ్యింది. ఆదికాండంలో సృష్టి కార్యం దేవుడు జరిగించాడు కదా. ఆ సృష్టి కార్యం జరిగించినప్పుడు జంతువుల్ని దేవుడు ఎక్కడి నుంచి పుట్టించాడు? జంతువుల్ని ఎక్కడి నుంచి పుట్టించాడు? అలా చూస్తారేంటండి? జంతువుల్ని నేల నుండి ఆయన పుట్టించాడు. చెట్లు ఎక్కడి నుంచి కలిగజేశాడు? ఆయన నేల నుండి మొలిపించాడు. కానీ జలచరములు, ఆకాశ పక్షులు ఈ రెండిటిని ఆయన నీటి నుండి చేశాడు. పక్షులు ఎక్కడి నుంచి తయారైనవి? నీటిలో నుంచే తయారైనవి పక్షులు, జలచరములు, చేపలు ఈ రెండు కూడా దేవుడు చేసింది జలముల నుండి, నీటి నుండి. ఆదికాండం 1వ అధ్యాయం 21. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా జీవము కలిగి చలించు వాటిని 20-21 కలిపి జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు పక్షులు ఆకాశము పైన భూమిపైన ఆకాశములో ఎగురును గాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి జీవించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దేవునికి స్తోత్రం. జలముల నుండి జలచరములు, పక్షులను ఈ రెండింటిని జలముల నుండే చేశాడు. అదే సృష్టి కార్యం ప్రాసెస్ మరలా మొదలుపెట్టాడు దేవుడు. దేవుని సన్నిధి నుంచి రివ్వున ఒక గాలి సముద్రం మీద నుండి వచ్చింది. వారికి అక్కడున్న సముద్రం ఏంటంటే మధ్యధరా సముద్రం.
మధ్యధరా సముద్రం మీద నుండి గాలి వీసి వీళ్ళున్నటువంటి ప్రాంతం మీదకు వచ్చేసరికి నీటిలో నుండి, జలములలో నుండి, నీటిలో నుండి ఏం పుట్టుకొచ్చాయంటే, ఏం పుట్టుకొచ్చాయి? పక్షులు పుట్టుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. అంటే సాధారణంగా మనం అనుకున్న కార్యం, మనం అనుకున్న ప్రమాణాల ప్రకారంగా ఎప్పుడూ దేవుడు కార్యం చేయడు. సాధారణంగా దేవుని నమ్మండి చాలు. దేవుని నమ్మినవాడు దేవుని కార్యాన్ని చూస్తాడు, దీవించబడతాడు. దేవుని శోధించిన వాడు దేవుని కార్యాన్ని చూస్తాడు, వాడు చచ్చిపోతాడు. మీకు అర్థమైందా? వీళ్ళు దేవుడు చేయగలడా అని దేవుని శోధించారు కదా. సరే తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది మళ్ళీ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం, 33, 34 వచనాలు. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో నుండగానే అది నలవక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజారేతునకు ప్రయాణమైపోయి హజారేతులో దిగిరి. కిబ్రోతు హత్తావా అంటే దురాశ అని అర్థం. కిబ్రోతు హత్తావా అంటే దురాశ అట. ఏంటా దురాశ? ఉన్నదాంతో తృప్తి పట్టలేదు. ఉన్నదాంతో తృప్తి పడినవాడు దేవుని పరిశోధించడు. దేవుని శక్తి మీద, దేవుని బలం మీద అపనమ్మిక అనేది ప్రదర్శించడు. దేవునిని శోధించి దేవుని వల్ల కార్యం పొందారు, కానీ దేవుడిచ్చిన దాన్ని అనుభవించకుండా కానీ అర్ధాంతరంగా రాలిపోయారు మధ్యలో. నువ్వు మధ్యలో రాలిపోకుండా ఉండాలంటే దురాశ అనేది నువ్వు ప్రదర్శించొద్దు. ఏమి కలిగిన వాడు కడవరకు సాగగలుగుతాడంటే మన మూలవాక్యం దగ్గరికి రండి. మూలవాక్యంలో 4:13 కదా మనం చదువుకున్నాం. ఫిలిప్పి నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. 4:13 ఫిలిప్పి. నన్ను బలపరచువాని యందే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలిసిపోయిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. అలిసిపోలేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. విసిగిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విసిగిపోలేదు ఎవరు? ఈ రాత్రంతా ఆల్నైట్ ప్రేయర్ చేసినా సరే మీరందరూ ఓపికగా వింటారు. అంత ఓపిక మీకు వచ్చేసింది. ఎందుకనంటే మొదటి రోజు ఉపవాసంతోనే నీరసాలన్నీ పోతాయి. మొదటి రోజు ఉపవాసం ఉండి మధ్యాహ్నానికి బుర్ర పట్టేసేసి, మొహం తిరిగేసేసి, కాళ్ళు తన్నిగిపోయి మెట్లు ఎక్కుతుంటే ఎందుకు ఎక్కుతున్నారా బాబు, ఈ మెట్లకి ఎందుకు వచ్చేస్తే బాగుండు అనిపించదు. రెండో రోజు అదేం ఉండదు. మూడో రోజుకి అసలు ఉండదు. ఈ ఉపవాసాలు 40 రోజులు కంటిన్యూ చేసేసినా ఏమీ ఉండదు, నీరసం ఉండదు. అవునా కదా? అంటే 40 రోజులు కానీ లాగెత్తది ఏంటండి బండి అనుకోకండి. అలాంటిది ఏం కళ్ళకు అనకండి అండి. మీరేం భయపడొద్దు. బాగా చెప్పావు నాయన, దేవునికి స్తోత్రం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు కనుక ఏం లేదు. రేపు సాయంత్రం మనం ముగించేసుకుంటాం కాబట్టి మనం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్బో, మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ అయ్యే రకాలు కాదు మీరు. మామూలు వాళ్ళు ఏమన్నా నవీన్ అన్నట్లే తాళరేవల్లా తడాకవా, తాళరేవా తడాక ఏదో అన్నాడు కదా, తడాకా పిల్లలట. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, దేవుణ్ణి శోధించి దేవుని ద్వారా మేలు పొందిన వారు మధ్యలోనే రాలిపోయారు. ఎందుకయ్యా అంటే దురాశ వాళ్ళనంత దుఃఖానికి కారణమైంది. దురాశ దుఃఖానికి కారణం. నీవు రక్షణ పొందావు. ఈ రక్షణ సంపూర్ణం కావాలంటే దురాశ అనేది నువ్వు కలిగి ఉండొద్దు. నువ్వేం కలిగి ఉండాలి? సంతృప్తి పడడం నేర్చుకోవాలి. మనం చదువుకున్న మూలవాక్యంలో అపోస్తులుడైన పౌలు 4:13 ఆ మాట అన్నాడు. 4:12 చదవండి. 12 నుంచి
సంపన్న స్థితిలో దీన స్థితిలో నుండి నెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో నుండి నెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నింపుకొనుటకును, ఆకలి కొనుటకును, నిండి ఉండడానికి, ఆకలి కొని ఉండడానికి, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండడానికి, లేమి కలిగి ఉండుటకును లేమిలో ఉండడానికి నేర్చుకుని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి పడిపోతాడు అంతే. కడుపు నిండా తిండుందా? స్తోత్రం దేవా, నా కడుపు నిండా ఆహారం ఇచ్చినందుకు వందనాలు. కొంతమంది ఏది లేదో అది అడుగుతారు. ఏది ఉందో అది కాదు. పిల్లలు కూడా చూడండి, పిల్లలకి అమ్మ ఏం కూర వండావు అని అనగానే వాళ్ళ అమ్మ కానీ మొదటే చెప్పేసింది అనుకోండి, ఇంకోటి లేదా అని అడుగుతారు. తృప్తి అనేది ఉండదు పిల్లలకన్నా మనకన్నా సరే. బట్టల షాపుకి మగోళ్ళకి చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎవరు వినకండి. మీరు ఒకసారి చెవి మూసుకోండి అమ్మ. ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళకండి. ఏమా అనుభవం? స్తోత్రం. వాళ్ళు వింటలేదులే, పర్లేదు, వెళ్ళకండి. వెళ్ళారనుకోండి, అక్కడ వాడు అన్నీ చూపెడతాడా, చూపించిన తర్వాత వీళ్ళు ఏం అడుగుతారు తెలుసా? ఈ కలర్లో ఈ డిజైన్ లేదని అడుగుతారు. బట్టల షాపులో పనిచేసే వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళు ఎంత కష్టం తెలుసా? మొత్తం పీకేసి పాడేసి పోతే వీళ్ళు పోయిన తర్వాత మొత్తం అన్నీ వాళ్ళు మడతలు పెట్టుకుని అక్కడ సర్దుకోవాలి. కస్టమర్ వచ్చాక చూపించడం ఒకటే కాదు, కస్టమర్ పోయాక ఇవన్నీ సర్దుకోవడం బోళ్ళంత తలనొప్పి. పండగ సీజన్లు అన్నీ ఇప్పిపడితే ఎప్పటికప్పుడు మడతెట్టడానికి అవ్వదు కదా. రాత్రి 1 గంట 2 గంటల వరకు మడతలు పెట్టుకుంటారు వీళ్ళు. బట్టల అందరినీ కూడా అర్థం చేసుకోవాలి అండి. ఎంత ఇదిగా ప్రవర్తిస్తారంటే, వీళ్ళు కొండం ఇష్టం లేదనుకోండి, ఎక్కడ ఇష్టం ఉండదు తెలుసా? కలర్ అయి నచ్చేస్తాయి. రేటు దగ్గర తేడా వస్తుంది. రేటు దగ్గర ఎప్పుడైతే తేడా వచ్చిందో అప్పుడు ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఎవడు తయారు చేయలేని మోడల్ అడుగుతారు. అప్పుడు తృప్తి అనేది ఉండదు సార్. ఇన్ని ఎంచి గోన్సంచి కొనుక్కొని వస్తారు. నేను చూశాను ఇలాంటి ఎంచిన వాళ్ళని. ఎంచి నాకైతే ఆ బాధ లేదు. ఎందుకు తెలుసా? పాస్టరమ్మ గారు నేను షాపింగ్కి వెళ్ళామంటే గంటలు అయిపోలేదు, టప 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 వచ్చేది. 10 మందికి కొన్నా 100 మందికి కొన్నా గంటలు అయిపోద్ది అంతే. వెళ్ళి ఇలాగెళ్ళి టప్ 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 అని చేసుకుని వచ్చేద్దాం. ఎప్పుడు ఎంచేది ఏమి ఉండదు, పెద్ద ఎక్కువసేపు అక్కడ ఉన్నాం. ఇది టైం ఏమి ఉండదు మనకి. కొంతమంది మహాతల్లులు అమ్మ వందనాలమ్మ ఎంచాడు మొత్తం బుర్ర కేకెక్కిపోద్ది అడిగి షాప్ వాడికి. తృప్తి అనేది ఉండదు. ఈసారి మగోళ్ళు చెవి మూసుకోండి, ఆడవాళ్ళకి చెప్తున్నాను. మీరు ఎంత కష్టపడి వంట చేసినా దానికి ఏదో వంకెడతారు. తృప్తి ఉండదు వీళ్ళకి. కోడిగుడ్డు కూర చికెన్ లేదా, చికెన్ ఏమన్నా రోజు చికెనేనా, తృప్తి ఉండదు మగోళ్ళకి కూడా. పౌలుకి ఏ స్థితిలో ఎక్కడుంటే అదే. ఏది చూడగానే చాలాసార్లు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఆ తర్వాత పాపంగా మారిపోద్ది. ఏంటంటే ఏదున్నా సరే ఇంకోటి ఉంటే బాగుండు. ఏదో కలిగింది పెట్టారు, బిర్యానీ చికెను అన్నీ పెట్టారు. నిమ్మకాయ ఉంటే బాగుండు, నిమ్మకాయ లేదు. లేనిదేదో అదే కావాలి వీళ్ళకి. అంత బాగానే ఉంది కానండి, ఉల్లి చట్నీ లేదు. ఉల్లి చట్నీయో ఏదో చట్నీ వేసిన కాడ తినవచ్చు కదా. లేనిది కావాలనుకునేటువంటి ఆ బుద్ధి ఉంటుంది చూడండి, అది మెల్లగా స్టార్ట్ అవుతుంది. చెరువు కొట్టిన ఊట పుట్టినప్పుడు ఊట చిన్నదే, ఆ తర్వాత అది పెద్ద గండి కొట్టేస్తుంది. నీ జీవితంలో ఈ దుర్బుద్ధి ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది. ఆ దుర్బుద్ధిని నువ్వు కొనసాగించవు కాదు, దురాశగా మారి ఆ దురాశ నీకు దుఃఖానికి కారణమవుతుంది. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి పడిపోతాను. సంపన్న స్థితిలో ఉంటే ఆ సంపన్న స్థితిని బట్టి చాలా ఆనందిస్తాడు. ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి. వచ్చి
పడుకోండి సార్, మంచం ఉంది లోపల, ఏసీ ఆన్ చేసాం, పడుకోండి అంటే నాకు చాప ఉంటే చాప చాలు. పర్లేదు సార్ పడుకోండి, మేము పక్క గదిలో పడుకుంటాంలే. ఇంకా నన్ను ఇసిపెందున్నాడు. ఇంక రెండోసారి అన్నాను, బాబు చాప ఉంది ఇస్తాను, డబల్ కట్ మంచం మీద వేసుకుని పడుకొని చెప్పాను. ఇప్పుడు చాప ఉంది ఏదీ లేదనుకున్నప్పుడు చాప మీద పడుకో, అప్పుడు దానికే తృప్తి పడిపో. లేదు మంచి ఏసీ రూమ్, మంచి డబల్ కట్ బెడ్ ఇచ్చారు, అక్కడ తృప్తి పడు. కొంత తృప్తి ఉండదు, ఏది లేదో అది, ఏది అక్కడ అవకాశం లేదో అది. ఏది అవకాశం ఉంటే అది తిను, ఏ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులకు సెట్ అయిపో. అలాగ నువ్వు దాన్ని బట్టి స్తుతించడం మొదలు పెడితే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు కాయగూర భోజనమేనా, మాంసం లేదు నీకు, అప్పుడు అనుకో మాంసాహారం కంటే కాయగూర ఆరోగ్యవంతమైంది, ఆరోగ్యమైన ఆహారం దేవుడు నాకు ఇచ్చాడు, స్తోత్రం చెప్పు. రోజు మాంసాహారమే దొరుకుతుంది అనుకోండి, ఎవడ మాంసం ఎవడదడ రకం రోజు మాంసం, పప్పుసారి కావాలి, మాంసం ఏంటి సిరాకే పెట్టొద్దు. అది ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్పు. ప్రభువా నాకు బలం ఎక్కువ కావాలని బలమైన ఆహారం పెడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళని మామూలుగా ఉండరండి బాబు, ఆడవాళ్ళని చాలా సాధిస్తారు. దేని దగ్గర అంటే ఈ కూరల దగ్గరే. మీరు ఏది వండండి దాని కాదు ఇంకోటి కావాలంటే ఇది తృప్తి ఉండదు. జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. జలగకి ఇమ్ము ఇంక రాని దురాశ. ఉన్నదానితో తృప్తి పడాలి అని అంటే, దాన్ని బట్టి దేవుడు నన్ను ఆనందించాలంటే దేవుడు నీకు అంతరంగంలో బలము దయచేయాలి. నీ యాత్ర కడ వరకు సుఖవంతం సురక్షితం కావాలంటే దేవుడు నీ అంతరంగ పురుషునిలో బలం అనుగ్రహిస్తే, నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఏదున్నా ఆనందంగా తింటారు. కొంతమందికి ఒక దెయ్యం ఉంటుందండి, తిండి దగ్గర దెయ్యం. వారికి నచ్చలేని వండితే ఇసురుతారు. నేను చెప్తున్నాను, కంచం దగ్గరకు వచ్చి అన్నాన్ని కంచం కానీ ఇసిరేవాడు ఉన్నాడా, వాడు బ్రతుకులో ఒక మెతుకు దొరకలేని వారం రోజులు అనుభవిస్తాడు ఆకలి బాధ. ఇది నా శాపం. ఏం చెప్పాను? అన్నం కంచాన్ని ఇసిరి, వండిన కూరలను ఇసిరి, దేవుడిచ్చిన దాన్ని తృణీకరించిన వాడికి ఆడికి ఆకలి బాధ తెలుస్తుంది. ఎలా తెలుసా? వారం రోజులు మెతుకు దొరకదు ఆడికి. ఇది నా శాపం. రిపీట్ చేసి 2 సార్లు చెప్పాను, మీరు సరిగ్గా వినరేమో అని. మీకు తెలుసో తెలీదో, మనకి ఈ వారం కూడా ఉంది. ఏ వారం? ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది. మొన్న నాకు ఆవిడని అడిగితే, ఒక సిస్టర్ గారిని అడిగాను, అమ్మ ఎలాగున్నారు? నమస్కారం బాబు, ఎలాగుంటాం? మీరు పెట్టిన శాపం నుంచి ఇంకా విముక్తి పొందలేదు. సొంత ఇల్లు కట్టుకున్నా సరే అందులో మేము ఉండలేకపోతున్నాం సార్, మీ శాపం పవర్ చాలా గట్టిగా ఉంది, శాప విముక్తులను చేయండి అన్నారు. చేస్తానమ్మా, ₹1,00,000 అవుతుంది ఖర్చు. పవర్ఫుల్ శాపం. ఇందులో ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ అనేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి స్తుతించండి. దేవుడికి ఏ పరిస్థితి ఇస్తే ఆ పరిస్థితి. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం ఎక్కడానికి చోటు ఉంటే బాగుండి అనిపిస్తుంది, ఎక్కిన తర్వాత కూర్చోడానికి ఉంటే బాగుంటుంది, కూర్చున్న తర్వాత పడుకోవడానికి బెర్త్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, పడుకున్న తర్వాత ఫ్యాన్ నా వైపే తగిలితే బాగుంది అనిపిస్తుంది, ఫ్యాన్ తగిలిన తర్వాత ఫ్యాన్ బాగా సౌండ్ వచ్చేస్తుంది, ఏసీ ఉంటే బాగాలనిపిస్తుంది. తృప్తి ఉండదు మనిషికి. సంతృప్తి అనేది లేనే లేదు. ఈ సంతృప్తి లేకపోవడం చేతనే చాలామంది ఆత్మీయ జీవిత యాత్రలో, ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మధ్యలోనే రాలిపోతారు. ఏ కూర, అందుకే చెప్తున్నాను, ఉదాహరణకి చెప్తున్నాను, తినే కూరగాయలు ఉన్నాయనుకో, ఏది నిషేధం కాదు. కాకరకాయని కారంగా ఎట్టొద్దు, అది కూడా ఔషధమే, ఆహారానికి అది మంచిదే. ఏది దేవుడు నీకు ఇచ్చాడా అది ఆనందంగా తిను. మంచి అందమైన బిల్డింగ్లో దేవుడు నిన్ను పెట్టాడా, అక్కడే ఉండు ఆనందంగా. ఒక పూరు గుడిసెలో దేవుడు నిన్ను పెట్టాడా, ఆ పూరు గుడిసెని బట్టి దేవుని స్తుతించు. సంతృప్తి పడగోరిన వాడు
సంతృప్తి పడడం నేర్చుకున్నవాడు దేవుణ్ణి శోధించాలనుకోడు. దేవుణ్ణి అడగడం తప్పులేదు. నేను అనేది ఏంటి తెలుసా? ఇచ్చినందుకు తృప్తిపడు, దేవుని స్తుతించు. ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఒక మంచి ఇల్లు ఇవి నాయన, నాకు మంచి భవిష్యత్తు ఈ నాయన, నాకు మంచి వాహనం ఈ తండ్రి. సైకిల్ లేనివాడు సైకిల్ వస్తే బాగుండు, సైకిల్ వస్తే బాగుండు. సైకిల్ వచ్చినవాడు బైక్ ఉంటే బాగుండు, బైక్ వచ్చినవాడు కారు ఉంటే బాగుండు. కారు వచ్చిన తర్వాత ఈ కారు కాదు ఇంకా మంచి కారు వస్తే బాగుండు. ఇంకా మంచి కారు వచ్చిన తర్వాత బొజ్జ పెరిగిపోయి ఏమండి గుండె జబ్బులు వచ్చి డాక్టర్ గారు అంటాడు వాకింగ్ చేయమంటాడు. ఎక్కడికి వచ్చింది మళ్ళీ? నడిచి తిరిగిన దగ్గర నుంచి తిరిగి తిరిగి సైకిల్ ఎక్కడ తిరిగి వచ్చింది? మళ్ళీ కాలినడక దగ్గరికి వచ్చిందన్నమాట. ఆశలకు అంతుండదు మనిషికి. దురాశ చేత, తృప్తి అనేది లేకపోవడం చేత చాలామంది దేవుని పిల్లలు దేవుడిచ్చే రక్షణను కూడా కోల్పోతారు. నువ్వు రక్షణ కోల్పోవడానికి, దేవుడిచ్చిన ఉన్నత రాజ్యాన్ని మిస్ అయిపోవడానికి గల కారణాలు ఇవి. దాని నుండి తప్పించుకోవాలనుకుంటే పౌలు అనుసరించిన పద్ధతి అనుసరించు. ఏటా పద్ధతి అది? ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సెట్ అయిపోతాడు. నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా ఇమిడిపోవడం అలవాటు లేనివాడు, అది నేర్చుకోలేనివాడు దేవుని శోధించేది ఒక బ్యాచ్, రెండో బ్యాచ్ ఏంటంటే దేవుని మీద సనిగే బ్యాచ్ ఇంకొకటి. సనిగి మరలా రండి, మీరు సనగకుడి, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి, సనిగి సంహారకుని చేత నశించారు. సనుగుట సనుగుట సనుగుట. ఇంట్లో తల్లిదండ్రుల మీద పిల్లలు సనుగుతారు, పిల్లల మీద తల్లిదండ్రులు సనుగుతారు. భర్త మీద భార్య, భార్య మీద భర్త. ఈ సనుగుడు అలవాటు అయిపోయి కొంతమందికి ఇదే నస. భర్త ఇంట్లో అడుగు పెట్టాడు అనుకోండి, ఇంకంతే మొదలెడతారు. ఏమిల్లో ఏంటో దిక్మల కొంప, ఏది ఉండదు. ఊరి మీద నువ్వు బాగానే తిరిగి వచ్చేస్తున్నావు, నేను మాత్రం చాలా బాధపడిపోతున్నాను అని మొదలు పెడతారు. ఒక గంట సేపు నస, సనుగుడు సనుగుడు సనుగుడు. చాలామంది మగవాళ్ళు ఎక్కడో చెట్ల దగ్గర, ఎక్కడో సమాధుల దొడ్ల దగ్గర ఎక్కడో కూర్చుంటున్నారు. కారణం ఏంటంటే ఇంట్లో సనుగుడు ఎక్కువైపోయేలా ఉంది. ఇంట్లో సనుగుడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాలంటే ఇంకా బెంగ వచ్చి ఏం వెళ్తాం సార్. ఆ దెయ్యం ఏదో కొంచెం సన్న మలిగిన తర్వాత పడుకున్న తర్వాత, ఏ దెయ్యం? ఆడవాళ్ళ దెయ్యం అనలేదు, ఆ సనుగుడి దెయ్యం. ఆ సనుగుడి దెయ్యం సన్నగిలి నిద్రపోయిన తర్వాత మనం వెళ్ళినా పర్వాలేదని అక్కడెక్కడో కూర్చుంటారు. చాలామంది మగవాళ్ళు పాడైపోవడానికి కారణం ఎవరో తెలుసు? ఆడవాళ్ళు సనుగుడే. నువ్వు ఎంత నోరు మూసుకున్నావు ఇంటికి. కొంతమందికి సెన్స్ ఉండదండి. గుమ్మాలో భర్త అడుగు పెట్టగానే అయిపోయినాయా తిరిగిళ్ళు, అయిపోయినాయా షికారులు, ఇప్పుడు కొంపగా అమ్మ వచ్చినట్టుంది నీకు, స్వాగతం అనమాట, వెల్కమ్ బ్యానర్ అది. అలిసిపోయి వచ్చాడు, గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఏమన్నా తిన్నావా, తినండి రండి అని చెప్పి భోజనం పెట్టి. కొంతమంది ఆత్మాలకి ఆర్కెస్ట్రా ఎందుకు వాయిస్తారనుకుంటున్నారు ఇంట్లోని. ఈ మాట తీరు సరిగ్గా లేకే ఆర్కెస్ట్రా సౌండ్స్ స్టార్ట్ అయిపోతే ఇంట్లో. ఎంతో కష్టపడి నాన్న తిప్పలు పడి వచ్చేటప్పుడు బండి ప్యాచి పడి తోసుకుని వస్తాడా? ఈవిడిగారు అన్న టైంకి రాలేదని, ఎక్కడ తిరిగి వచ్చావు, ఎవరింటికాడ ఉన్నావు అంటే కాలిపోయి ఉంటుంది మనోడికి. సాసిపెట్టి గో మీద ఒకటిస్తాడు. అప్పుడు ఆ జాజ్ దెబ్బకి ఈవిడ ఏం చేద్దంటే హార్మోనియం పెట్టి వాయించడం మొదలు పెడుతుంది. ఈ ఆర్కెస్ట్రాలు అన్నీ ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఈ సనుగుడు వల్లే. ఈ సనుగుడు సంశయాలు మనం అర్థం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి ప్రేమతో సేద తీరిస్తే, అమ్మలాగా సేద తీర్చే భార్య ఉన్నప్పుడు భర్త దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. దీర్ఘ సుమంగిలిగా నువ్వు ఉండాలి అంటే భర్తను ఏం చేయాలంటే సాధించడం మానేయాలి అండి. ఇప్పుడు లేవా పరిస్థితులు? మగవాళ్ళు భయపడిపోయి చచ్చిపోతున్నారండి బాబు. రోడ్డు మీదకి వెళ్తే కుక్కల భయం, ఇంట్లోకి వస్తే భార్య భయం. వీధి కుక్కల భయం ఎక్కువైపోయింది. వీధి కుక్కల కంటే ఇంట్లో భార్య భయం ఎక్కువైపోయింది. ఏం పెట్టి చంపేద్దో తెలీదు.
విపరీతమైన విచిత్రమైనటువంటి రీతుల్లో భర్తలను చంపేస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. లేదా 700 కేసులు ఎన్నో నమోదైనవి అంట ఆవిడ. 700 పైచీలు కేసులు చంపి పాడేస్తున్నారు భర్తలని. మగోళ్ళకి భద్రత లేదు సార్, మాకు ఏదన్నా కొంచెం భద్రత కల్పించండి అంటే చట్టాలు చేస్తున్నారట మగోళ్ళకి కూడా. అందుకేరా బాబు మీరు బాధపడకండి అని సీఎం గారు ఇంతకుముందు డ్వాక్రా మహిళలు అనేవాడు కదా, డ్వాక్రా పురుషులు కూడా వచ్చారంట. తెలుసా మీకు? మీరు జాయిన్ అయ్యారా? అయ్యి బాబోయ్ చాలా అప్డేట్లో ఉన్నారు. సంతృప్తి పడే ఆడవాళ్ళు ఉంటే మగోడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. కొంప రాగానే సోదెట్టేసి మొత్తం బుర్ర తినేస్తే ఇంకా వీడు మొత్తం ఊరు బట్టు తిరుగుతాడు, మొత్తం లోకం అంతా తిరుగుతాడు బైరేలాగా. ఏ పరిస్థితుల్లోనన్నా సరే కష్టంతో కష్టపడి వచ్చిన భర్తకు ఆతిథ్యం ఇవ్వండి, చక్కగా సేద తీరేలాగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, పెళ్లి ప్రసంగంలో చెప్తున్నాడు, భార్య ఎలా ఉండాలంటే ఏమండి అడవి చెట్లలో ఎలా ఉండాలి, ఇల్లు పద్మంలాగా ఉండాలట, సువాసన వెదజల్లేలాగా ఉండాలి, సేద తీర్చేలాగా ఉండాలి, ముళ్ళ చెట్లా ఉండొద్దు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఎట్లుండునో ఎలా ఉంటుందంట, స్త్రీలలో నా ప్రియురాలట్లుంది అన్నాడు. భార్య భర్తను శోధించడం, బాధించడం, ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు వీడి ప్రార్థన జీవితం మీద కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఊరికే నసపెడతాం లేదు. సరే ఇద్దరు మోకరించి దేవుడిని అడగండి, ఎందుకు దేవుడు ఖచ్చితంగానే సహాయం చేస్తాడు. బైబిల్లో ఏముంది, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడును. అవునా కదా? తీర్చన్నాడు, తీర్చనన్నాడా? ప్రతి అవసరం తీరుస్తా అన్నాడు. నీ అవసరాన్ని తీర్చే దేవుడు నీకు ఉన్నాడు, నువ్వెందుకు కృంగిపోవడం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి అవసరం దేవుడు తీర్చు. మోకరించి అడగండి, సనుక్కోవద్దు ఒకరి మీద ఒకరు. మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, సనుకుతా ఉంటాడు వచ్చిన కాడి నుంచి. కొంతమంది భార్యలు ఏమనుకుంటారు తెలుసా, భార్యలు పిల్లలు మా నాన్న ఇంటికి రాకుండా ఉంటూ బాగుండండి బాబు, వచ్చిన కాడినేటి ఏటి సనుగుడు, ముసలి గొరకలాగా తినేస్తున్నాడు పట్టుకుని. పాస్టర్ గారు మీరు ఒకరి పక్షంగా మాట్లాడట్లేదే? నేను ఒక పక్షంగా మాట్లాడడానికి లేని, దేవుని పక్షంగా మాట్లాడడానికి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అటు ఇటు సమానమే. సమస్య అటు ఇటు ఉందా లేదా చెప్పండి. సనిగే ఆడోళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ కాదులేండి, మీరందరూ బంగారం, దేవునికి స్తోత్రం, మిమ్మల్ని అనడం లేదు నేను. సనిగే ఆడోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. సనిగే మగోళ్ళు ఉన్నారా లేదా? మరి అందుకే అన్నాను, రెండు కూడా మాట్లాడుతున్నాను. ఈ రెండు కూడా దెయ్యాలే. ఈ దెయ్యం బుద్ధే ఇది. ఈ దెయ్యం బుద్ధి కొంపలో ఉన్నంతసేపు ఆ కొంపలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ ఇంట్లో ఆనందం అనేది ఎక్కడ కనిపించదు. ఏమీ లేకపోయినా ఇశ్రాయేలీలు ఇదే బ్రతుకు, దిక్కుమాలిన బ్రతుకు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి సనుగుడే. అదేంటది, ఐగుప్తులో సమాధులు లేవనుకుని ఇక్కడ తీసుకొచ్చావా మోషే? అసలు ఐగుప్తులోనే మొదలు పెట్టేశారు. మా ఏడుపేదో మేము ఏడుస్తాం, నువ్వు వచ్చి అనవసరంగా మమ్మల్ని చెడగొట్టావు. వాడేమో ఫరోగడేమో ఇంకా బాధ పెడుతున్నాడు మమ్మల్ని. వాడేంత దుర్మార్గుడు చూడు, వాడేమంటున్నాడు, మీకు ఇటుకలు చేయమని చెప్పాను, ఇటుకలు చేయండి. ఇప్పుడు వరకు పొలాలు ఇచ్చేవాడిని, పొలాలు ఇవ్వని, ఈసారి పొలాలు మీరే సంపాదించుకోండి, కట్టెలు మీరే తెచ్చుకోవాలి, ఇటుకలు మీరే చేయాలి, లెక్క తక్కువైతే ఈ పగలు కొడతానంటాడు. అంతే. ఒక్కసారి ఇజ్రాయేల్ గొల్లుమన్నారు, మోషే నువ్వే వాడవా మమ్మల్ని తినడానికి వచ్చావు. అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. ఏమయ్యా, సనుగుడు 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 సనుగుడు. మొదటి నుంచి ఆఖరి వరకు ఒకటే సంగీతం. అరణ్యంలో అంతమంది ఎందుకు చచ్చిపోయారు తెలుసా? వీళ్ళు మాటి మాటికి చావు ఊసే. ఏండి, సమాధులు గొడవ, చావు ఊసులు నీళ్ళు. ఫస్ట్ ఏమంటారు నిర్గమకాండంలో, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా ఏండి, చంపుటకు చంపుటకు. అంతటా వారు ఏండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ అధ్యాయంలో చదువుదాం ముందు, 14, 11. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు 16:3 మధ్య భాగము, ఈ సర్వ సమాజమును ఆకలితో చంపుటకు. ఏండి, ఇంక ఇదే ఏడిపేది. 17వ అధ్యాయం 3వ వచనం,
నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచ్చు ఇదెందుకు మమ్మును ఆ, మా పిల్లలను మా పశువులను తప్పిచేత చంపుటకు చంపుటకు దప్పి చేత చంపుటకు. 15వ అధ్యాయం నీళ్ళు లేవు అక్కడ, నీళ్ళంట త్రాగలేకపోయారు, మారా నీళ్ళు చేదయ్యాయి. అక్కడంటారు నీళ్ళు లేవు చేదుగా ఉన్నాయని అక్కడ సనిగారు. ప్రజలు మేమేమి మేమేమి త్రాగవలెనని త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా సనగడం చావు కబురు. ఏంటి సంఖ్యాకాండం 14 అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 14:3 చదవండి. చదవండి అమ్మా. ఐగుప్తులో మేమేల చావదు ఇంక ఏడుపు ఇదే ఏడుపు, ఐగుప్తులో మేము ఏల చావలేదు. అరణ్యమందు మేమేల చావదు సంఖ్యాకాండం 20 అధ్యాయం 4వ వచనం. అయితే మేమును మా పశువులను ఆ. ఇక్కడ చనిపోవునట్లు ఆ. ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చిద్దరి ఈ కాని చోట మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఇంక ఇదే ఏడుపు అండి. ఏ ఏడుపు అది? మేము చచ్చుటకు 21:5. కాగా ప్రజలు దేవునికి మైకులో చదివితే బాగుండదా? మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేదు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమాయను. చచ్చుటకు చచ్చుటకు చచ్చుటకు. ఈ 21వ అధ్యాయంలోనే దేవుడికి బాగా మండింది. తాపకరమైన సర్పములను పంపించాడు 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చచ్చిపోయారు. సనగడం దేవుని పరీక్షించడం, భర్తకు వ్యతిరేకంగా సనగడం. ఏమో నా సావు నేను చదువు, మా బాబు దిక్కుమాలినోడు తలమాసినోడు కాబట్టి నీళ్ళడి దిక్కుమాలినోడు కట్టాడు, వచ్చిన కాంచి నా సావు ఇలాగే తగలడింది, నేను చచ్చిపోతే సేను తెలిపోద్ది. దేవా నేను చచ్చిపోతే అనేవాళ్ళు లేరా? ఏ గొడవ వచ్చినా సరే భార్య భర్తల మధ్యలో సైతాన్ నోట్లో పలికింతాడు. ఏ పలికది? నేను చచ్చిపోతే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏం తెలిసేది ఉండదు. తీసుకెళ్ళి పెట్టిలో వేడేస్తాం, లేకపోతే అగ్గిలో వేసి కాల్చేస్తాం, 2 రోజులు అయిపోద్ది. వచ్చే సంవత్సరానికి మొక్కలు మొలిసేస్తాయి ఎక్కడంతే. ఏం తెలుస్తుంది? ఆరని అగ్నిగంధకాల గుండంలో తీరని బాధ నువ్వు అనుభవిస్తావు. తెలిసేది ఏంటి? చంపుడుకు చంపుడుకు చచ్చుడుకు చంపుడుకు చచ్చుడుకు చంపుడుకు చచ్చుడు, ఇదే ఏడుపిల్ది. ఆఖరికి అదే మిగిలింది. 2 మాత్రం ఉన్నారు, మేము చావం సజీవులమైన దేవుని క్రియలు వివరిస్తాం అనుకున్న 2 చేరారు కాడకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి ఈ తీర్మానాన్ని ప్రకటించాలి. అనయా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విశ్వాసి చెప్పాలి, నన్ను తొట్టిల్లకుండా నా దేవుడు నన్ను కాపాడేవాడు. నేను సంఘము నుండి కానీ సత్యము నుండి కానీ దేవుని నుండి కానీ తప్పిపోను. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. అది ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అంతేగాని చావులు ప్రకటించొద్దు. తప్పిపోతానేమో తప్పిపోతానేమో పడిపోతానేమో పడిపోతానేమో. కొంతమంది బురదనెలా జారిపోతావు పడిపోతావు జారిపోతావు పడిపోతావు. ప్రవక్తని మరి జారిపోతావు పడిపోతావు. జాగ్రత్తరా బాబు జారుతావు అనే మాట అన్నమాట. పడిపోతావు 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 పడిపోతావు. వెళ్తున్నా బస్సు దొరకదు, టైం అయిపోయింది. మాకు ఒకటి ఉండేవాడు ఫ్యాక్టరీలో నేను పనిచేసినప్పుడు. ఏదన్నా మొదలుపెట్టానుకో పద్దు 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 పద్దు. ఏం సార్ మొదలుపెట్టాం కదా, పొద్దు పాట ఏంటంటే పొద్దు రాదు, నాకు తెలిసి రాదు. ఇలా అంటే నేను మనసులో అనుకోండి, వేస్తున్నాము అది కరెక్ట్గా సెట్ అవ్వాలి అని నేను ప్రార్థన చేసుకుని చేశాను అనుకోండి. ఆయన చేయడు పని, నేనే చేయాలి. ఆ మిషన్ రిపేర్ అంతా ఆయన చెప్తాడు అక్కడ ఉండి. నాకు తెలుసు వచ్చేద్దని అంటాడు. సార్ పెద్ద మిషన్, చాలా పెద్ద మిషను. ఆ లోపలికి ఈ కంగారు పడి నేను బిగింతుంటే నన్ను కిందకి రమ్మని ఈ పైకి ఎక్కి ఆ రెంచుతో ఇలా బిగితే రెంచి అందులో పడేసాడు. మిషన్ లోపలికి రెంచి వెళ్ళిపోయింది. ఇంకెవరో లేరు, ఓటీ చేస్తున్నాం. 2 హెల్పర్సు, సారు, నేను, ఆయన మెకానిక్, నేను ఉన్నాం అంతే. ఇంజనీర్ ఉన్నాడు లోపల, ఇంకెవడో లేడు. రాత్రి 10 ఎంత అవుతుంది, నైట్ టైము. ఆ రెంచ్ కానీ లోపల ఉందనుకోండి, లక్షల రూపాయల మిషన్ తుక్కు అయిపోద్ది. కంగారు పడిపోయి ఇంక రాదు అన్నాడు. ఇంకేం రాదు నేను తీస్తాను ఉన్నాను. లేదు మ్యాగ్నెట్ తెచ్చి అందులో వేసేస్తే రెంచ్ బయటకు వచ్చేది అన్నాడు. ఎంత తెలివైనడు చూడండి. మొత్తం మిషన్ అంతా ఐరన్ మిషను.
ఐరన్ మిషన్లో మ్యాగ్నెట్ వేసేస్తే రెంచే బయటకు వస్తుందా? అదేమో కనబట్టలే. అది పెద్ద లేత్ మిషన్, చిన్నది కదా, ఇక్కడి నుంచి పెద్ద పెద్ద రాడ్లు పడతారు దాని మీద, పెద్ద లేత్ మిషన్. దానికి స్టెప్స్ నిచ్చినేసుకుని దాని మీద పైకి ఎక్కాలన్నమాట. దాని నిండా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ లోపలికి వెళ్ళిపోయింది రెంచి, కంగారుడు పాడేసాడు లోపల. రాదు రాదు రాదు, పోయింది ఇంక అయిపోయింది ఇంక నా ఉద్యోగం తీసేస్తారు, ఇంక అయిపోయింది. నేను అన్నాను, ఒక్క నిమిషం ఆగండి సార్, నేను తీస్తాను, దాన్ని తీసే టెక్నిక్ నాకు తెలుసని పైకెక్కి తల లోపలికెట్టి నా తల వరకు వెళ్ళేలాగా ఆయిల్ వరకు వెళ్ళి కాళ్ళు పైకిని పట్టుకోమని నన్ను లోపలికి దూరి చెయ్యంత లోతు లోపలికి పెట్టి ఇలాగ తడితే స్పానర్ దొరికేసింది. స్పానర్ బయట తీసేస్తే అంటాడు కదా, నాకు తెలుసు వచ్చేద్దే నాకు తెలుసు, సాసి గోమే ఉడద్దాం అనిపించిందండి. నాకు సంబంధం లేదు అసలు, నేనేం ఎంప్లాయ్ కాదు అందులో, అప్రెంటిస్ చేయడానికి వెళ్ళి నాకు సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, ఆడు ఉద్యోగం పోను నిజంగా. తర్వాత ఏదో అవును, అది మొదలుపెట్టిన కాడి నుంచి ఇదే ఏడిపోతున్నాం. పోద్ది పడిపోద్ది అన్నట్టు పడేసేయడు అందులోని. పడేసిన తర్వాత రాదు. కొంతమంది ఇలాంటి ప్రవక్తలు ఉంటారు, అమ్మ చేయకండి, చచ్చిపోతాను 10 సార్లు నిజంగా చచ్చిపోతావు నువ్వు. ఆ మాట అన్నందుకు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏం చేయాలి? నేను చావను సజీవుడినైన దేవుని క్రియలను వివరిస్తాను. ఈ మాట రిపీటెడ్గా రావాలి. నేను ఏ రోజు దేవుని సంఘం నుంచి వెళ్ళిపో దేవుణ్ణి వదిలేస్తాను, ఖచ్చితంగా వదిలేస్తావు. అందుకని ఆ మాట రానివ్వద్దు. ఏ మాట రావాలి? సనుగులు సంశయాలకు బదులు ఏమి రావాలి? స్తుతి నీ నోట్లోంచి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చావను సజీవుడనై నా దేవుని క్రియలు వివరిస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటాన్ని ఇస్తానని నా దేవుడు, నేను నమ్మకంగా ఉంటాను, నేను ఆ గుంపులో ఉన్నాను. తీర్మానం ప్రకటించాలి. ఇప్పుడు దేవుడు ఆమెనంటాడు, ముందుకు సాగగలుగుతావు. నిన్ను అలాగా శ్రమలో, కష్టంలో, కొదువులో, లేమిలో కూడా సనగకుండా, ఇంట్లో వాళ్ళ మీద సనగొద్దు. కొంతమంది పాస్టర్ గారి మీద సనుగుతారు, ఏమి ఏడుపు నాకు అర్థం కాదు. ప్రతిసారి కొట్టాలే, ప్రతిసారి ఖర్చే. మరి రోజు తింటలేదు మనం కడుపుకి, రోజు తిండే, రోజు ఖర్చే అని మానేస్తున్నారా? తప్పుతుంది ఏంటండి? మరి దేవుని పని తప్పుతుంది అండి? మనం బ్రతికే దేనికోసం బ్రతుకుతున్నామండి? అమ్మా, ఏసన్ గారు చెప్పారు, ఒకసారి ట్రైన్ ఎక్కారంటే ఏసన్ గారు, ఎదురుగుండా కూర్చున్నాడంట ఒకడు. 1 కేజీ ద్రాక్ష పళ్ళు, 1 డజన్ యాపిల్, 1 డజన్ అరటిపళ్ళు, కమలాలు 1 డజన్ అన్నీ తెచ్చుకుని ముందెట్టుకున్నాడంట. అయ్యగారు అడిగారంట ఏసన్న గారు, బాబు బంధువులు ఇంటికా బాబు అని అడిగారంట. కాదా అన్నాడంట. ఎందుకు అని? నేను తినడానికి. ఏంటి ఇవన్నీ నువ్వు ఒకడవే తినేస్తావా? నేను ఒక్కడనే తినేస్తాను. ఆడన్నాడంట ఏసన్న గారితో, తినడానికే పుట్టాను అన్నాడంట. అప్పుడు ఏసన్న గారు అనుకున్నారు, అవును నేను ఎందుకు పుట్టాను? వాడు తినడానికి పుట్టాడు, నేను దేనికి పుట్టాను? ఏసైన మహిమపరచడానికి పుట్టాను. దేవునికి స్తోత్రం. అలాగ అనుకున్నాడు కాబట్టి ఆ మహానుభావుడు ఆఖరి వరకు దేవుని మహిమపరిచేసాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, నేను పుట్టింది నా దేవుని కోసం. అవుతాయింది ఖర్చు, దేనికోసం ఖర్చు పెడతాను? నా దేవుని కోసం ఖర్చు పెడతాను, నా కోసం ఖర్చు పెడతాను, నా మహిమ కోసం ఖర్చు పెట్టుకుంటాను. ఈరోజు దేవుని మహిమ కొరకు, దేవుని పని కొరకు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా అది ఊరికినే పోలేదు, ఊరికినే పోదు. దాని ఫలము నీవు 100% అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరట వచ్చిన వాడికి 1 గిన్నెడు చలినీళ్ళు ఇస్తే దాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటాను, గిన్నెడు చన్నీళ్ళు. మరి 1000 రూపాయలు 2000 రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకుని సువార్త చేస్తుందంటే దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఏ బ్యాంకులోనన్నా దాచితే వచ్చే వడ్డీ ఎంతో కొంత ఉంటుందేమో కానీ ఏసఐ బ్యాంకులో దాచిన వడ్డీ మాత్రం ఇంత అంత కాదు, దానికి 100 అంతల ఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మా ఇల్లు అమ్మినప్పుడు నాకు కొంత సొమ్ము వచ్చింది. కొంతమంది సలహా ఇచ్చారు, నా సంగతి తెలుసున్న బ్యాచ్. ఆడపిల్ల పుట్టింది, ఆ పిల్లకి ఏదో వస్తువు చేయింతావో ఏదో చేయింతావో రూపాయి డబ్బులు దాచి బ్యాంకులో వేస్తే అవసరానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు.
అప్పుడు నేను అనుకున్నాను, నిజమే కదా వీళ్ళు చెప్పింది చాలా బాగుంది, ఏ బ్యాంకులో ఎత్తే బాగుంటుందని అన్నీ వెతికాను. నాకు దొరికింది ఏసఐ బ్యాంకు. దేవునికి స్తోత్రం. ఒక్క రూపాయి నేనంటూ ఉంచుకోకుండా ఏసఐ పనికి ఖర్చు పెట్టేశాను ఆ డబ్బులు. ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం పిల్లలకి చదువులకి. ఏ బ్యాంక్ ఇచ్చిందండి అంత వడ్డీ? ఏ బ్యాంక్ ఇచ్చింది? యూనివర్సల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో రాదు అంత వడ్డీ నీకు. ఏసై ఇచ్చే వడ్డీ వాయిదా ఎలా ఉంటుంది? నా అసలు అలాగే ఉండిపోయింది. మళ్ళీ పరలోకానికి వెళ్ళాక నా అసలు నేను తీసుకుంటాను అక్కడ. దాని వడ్డీ నాకు ఇస్తున్నాడు అవసరమైనప్పుడల్లా. నెల నెల వాళ్ళ ఫీజులకి ఇస్తున్నాడు, వాళ్ళ తిండికి ఇస్తున్నాడు, వాళ్ళ ప్రయాణానికి ఇస్తున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యండి. ఎక్కడ చేయాలి? నేను చేసిన చోట చేయండి. చేసి చూడండి ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఊరుకా అననీయ, ఊరుకో పాస్టర్ గారు చెప్పేస్తాడు అంటే సప్పేరమ్మలా తయారవకండి. అననీయ సప్పేరల్లా తయారైతే ఉన్న ఆశీర్వాదం కూడా కోల్పోతారు. దేవుని పని చేస్తూనే ఏడుతుంటారు కొంతమంది. అన్నీ వాళ్ళ ఎవడో ఇల్లు కాలిపోతే ఈయనకి ఎందుకండి? ఆ ఒడిశాలో ఎవడికో కొంపలట్టుకుపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలా? అంత అవసరమా? నాకు అవసరమా అనుకోండి, నేను వెళ్తాను. నాకు అవసరం చెప్పండి. నాకేమైనా బంధువులే వాళ్ళు? కాదు, క్రీస్తునందు వాళ్ళ నా రక్త సంబంధులు. చేతిలో డబ్బులు లేవు, చెయ్యాలి పని, అడుగు ముందుకు వెయ్యాలి. రూపాయి వస్తే దాయడం కాదు, దేవుని పని చేయాలి. ఆ తీర్మానంతో ఎందుకు సాగుతున్నాను? పిచ్చోడినై కాదు, పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒంట్లో ఓపిక లేదు, ఇంట్లో డబ్బులు లేవు, బ్యాంకులో నిలవలు లేవు, అవసరం వస్తే ఎటు చూడాలో తెలీదు. అన్ని వేళలా ఏసై వైపు మాత్రమే చూస్తూ నడుస్తున్నాను. సనుగులు సంశయాలు ఉంటే జరగదు పని. స్తుతి ఉంటేనే కార్యం జరుగుతుంది. నేను చెప్తున్నాను, దేవుని శక్తి మీద సామర్థ్యం మీద అనుమానించడం సనగడం మానేసి స్తుతించడం నేర్చుకున్న వాళ్ళు ధన్యులవుతారు. ఇంట్లో భార్య భర్తల మీద సనగొద్దు, తల్లిదండ్రుల మీద సనగొద్దు, పిల్లల మీద సనగొద్దు, చర్చిలో దైవజనుడి మీద దైవజనురాల మీద సనగొద్దు. ఒకరి మీద ఒకరు సనుగులు సంశయాలు మానేయండి. సనిగి సంహారకుని చేతిలోకి వెళ్ళిపోయారు. చాలామంది సహవాసాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోతారు తెలుసా? ప్రతిదానికి అడిగేడివే. ఏం అడుగుతున్నాం? అమ్మ రేపు సువార్తకు వెళ్తున్నాం, అక్కడ ఆడియో బైబిల్స్ లేకపోతే పలానా పుస్తకాలు పంచిపెట్టి చాలా ఖర్చు ఉంది, ప్రార్థన చేయండి, దేవుడు ప్రేరేపిస్తే మీరు ముందుకు రండి, చేయి చాపండి అని అంటే అడిగేయడమే. నేను ఇచ్చేమన్నా, ఇవ్వకపోతే కుదరదు ఇంకా అని చెప్పి కాబులలో కూర్చున్నావా? దేవుడు నేను ప్రేరేపిస్తే నువ్వు ఇస్తావు, ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. లేకపోతే లేదు. తర్వాత సార్ నీకు దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడేమో. ఆ మాత్రానికే సనగాల ఏడుస్తూ దశంభాగం ఇచ్చేవాళ్ళు కొంతమంది దేవునికి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? అలాంటివి ఇవ్వకండి. ఏడుస్తూ నువ్వు దేవుని పని చేయొద్దు, సనుక్కుంటూ దశంభాగం ఇవ్వద్దు. దేవునికి దశంభాగం ఇచ్చినా, ప్రతిష్ఠిత కానుక ఇచ్చినా, దేవునికి ఆరాధన చేసినా, ఏది చేసినా ఎలా చేయాలి? సంతోష హృదయముతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషముగా ఇచ్చు అని యెహోవా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తాడు. ఏడుతూ చెయ్యొద్దు, సనుగుతూ చెయ్యొద్దు, ఇష్టపడి చెయ్యండి. దేవుని పని చేసినా, ఏం చేసినా, రూపాయి దేవుని పని కొరకు ఖర్చు పెట్టినా ఏంటి, దైవజనుల మీద సనగడం, విశ్వాసుల మీద సనగడం. ఆయన అడిగమంటాడు, వీళ్ళు అడిగేస్తారు. నేను కొంత చెప్తాను కదా, బాబు పలానా సహోదరుడు వస్తాడు, కలెక్ట్ చేసుకుంటాడు, మీరు ఇవ్వాలనుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఎవరికైనా ధర్మం చేయాలనుకున్నప్పుడు కానుక ఇవ్వాలనుకుని మీరు ఇస్తారు కదా, అది పలానా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కలెక్ట్ చేసి నాకు ఇస్తారు, నేను బట్టుకెళ్ళి ఇస్తానని చెప్తే, ఆ కలెక్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని అంటున్నారంట, ఆయనకి పని లేదు, ఈయనకి పని లేదు, ఆయన అడగమంటాడు, ఈయన అడిగేస్తాడు వచ్చి. అంత సనుక్కుంటే ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది? ఇవ్వకండి అలాగా. అలా సనుక్కున్న వాళ్ళు సంఘంలో సహవాసంలో ఉండలేరు, వెళ్ళిపోతారు వాళ్ళు. సంఘం నుంచి, సహవాసం నుంచి, దేవుడి నుంచి తప్పిపోయే వాళ్ళు సనిగే బ్యాచే. సనిగి అకాలపు కాయల్లాగా రాలిపోవద్దు. ప్రతి విషయంలో సంతోషంగా, ఆనందంగా. నువ్వేమి ఇవ్వలేవు కదా, ఏం ఇబ్బంది లేదు, స్తుతించు. ప్రభా నాకు ఇచ్చే సామర్థ్యం దయచేయి. ఇచ్చావా? దేవుని స్తుతించు. ఇచ్చే సామర్థ్యం నువ్వు ఇచ్చావు. ఎవరిది నాయన? నీది నీకు ఇచ్చాను, ఇది నాదే, నువ్వు ఇచ్చిందే.
కష్టపడి పని చేయడానికి ఓపిక నువ్వు ఇచ్చావు, పని కల్పించావు, అన్నీ నువ్వు ఇచ్చావయ్యా. నువ్వు ఇచ్చిన దానిలో నుండి నేను నీకు ఇచ్చాను, ఈ కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. దేవునికి స్తోత్రం. కొంతమంది సైలెంట్గా సుంచిలాగా ఉండి మొత్తం సనుగుతానే ఉంటుంది లోపల బండి. ఆ సనుగనే దెయ్యం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టుకోండి ఈ ఉపవాస ప్రార్థనలో. ఆ తర్వాత నుంచి నువ్వు ఎలా మారిపోతావంటే మాసిదోనియా సంఘ విశ్వాసిగా మారిపోతావు. వారు నిరుపేదలు, బహుశ్రమల వల్ల పరీక్షింపబడ్డారు, సనగలేదు, సంతోషంగా దేవుని పనిలో సహకారులు అయ్యారు. అలాంటి సహకారులుగా మారాలంటే పౌలన్న చెప్పినట్టు నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను. కష్టం వచ్చిందా? కష్టంలో సనిగి దేవునికి దూరం అయిపోవద్దు. నాకు ఈ కష్టాన్ని కలిగించావంటే నేను ఓర్చుకోగలను నువ్వు అనుకున్నావు తండ్రి, అందుకే ఎవరికి పెట్టలేని కష్టం నాకు పెట్టావు, నీకు స్తోత్రాలని ప్రభుని స్తుతించండి. ఈ కష్టం ఇంకొకరికి ఎవరికైనా కొత్త విశ్వాసి పెడితే తప్పిపోతాడేమో, వాడు తప్పిపోతాడనే ఉద్దేశంతో నాకు నీ కృపచేత ఈ కష్టాన్ని ఇచ్చావు తండ్రి, థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా అని స్తుతించు. స్తుతించేవాడి యాత్ర సురక్షితము, సుఖవంతము. సనిగేవాడి యాత్ర మధ్యలోనే రాలిపోయిన కాయలాగా అయిపోతుంది. ఈ రోజున పౌలన్న చెప్పినట్టు నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలనని చెప్పాలంటే బలపరిచే దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకో. రండి మనం ప్రార్థన చేసుకుని దేవునికి సమర్పించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. దేవా నన్ను దర్శించు నాయన, దర్శించు దర్శించు దర్శించు. ప్రార్థన సమయం ఇది, ప్రార్థన